ఇంకా అంతకు మించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు కొంతమంది, ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా. ఇదే కాంగ్రెస్ను దుమ్మెత్తి పోషన్ ఉన్నాయి, మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రావణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరో హీరోగానే ఉంటాడు, విలన్ విలగానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితులు తీసుకొచ్చారు కేవలం 16 నెలల పరిపాలనలో. ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మంచినీళ్ళకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కరుణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టియాల ప్రజలకన్నా సోయి లేకుండా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా నడిపించుకోకుండా పాలన పైన సోయి లేక సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే.